ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఎప్పటిలాగే తన విలువైన సమయంలో మనతో పాల్పంచుకోవడానికి వచ్చేశారు బోయ భీమన్న సినారే అవార్డు గ్రహీత కె మురళీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. సో ముందుగా నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఓకే సార్. సో ఈ రోజు మనం మాట్లాడేసుకుంటున్నాం కొన్ని సందేహాల గురించి. సో కేటీఆర్ గారి పరిపాలన గురించి మరొకసారి ప్రజలకు మీరు చెప్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ గారికి. ఆయన చెప్పడంతే లేదు, ఆయన పితామహుడు తెలంగాణకు. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే చూస్తున్నా మనమంతా ఇప్పుడు టీచర్లు కనబడుతూనే ఉంది. ప్రతిరోజు ఎట్లా చెప్తుంటాడంటే అందరు బాగుండాలి, అందరూ మంచి జరగాలి, అందరికీ ఇబ్బందులు రావద్దు, కరోనాను దూరం పెట్టాలి. ఆయన దానిలో కూడా అందరు ప్రాణాలు రక్షిస్తున్నారు, రక్షించుకుంటున్నారు కూడా. ఎక్కడ చూడు వాస్తవం, ఇంటికి బయటకు వెళ్లకుండా ఆయన ఏ విధంగా చెప్తున్నా ఆ విధంగా పోతున్నారు. ఎక్కడ చేస్తున్నాడు చెప్పండి. మరి అందరికీ బస్సులలో పంపించమంటుండు, ఆటో మీద రిక్షా మన లారీలలో పంపించమంటుండు. ఇబ్బంది పెట్టమంటున్నారు అంటేనే ఆయన చేసేదైతే నిజంగా చెప్పాలంటే ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు, ఇవి ఉట్టి మాట కాదు. ఇవాళ భారతదేశంలో అగ్రగణ్యం తెలంగాణ. చెప్తాను ఎవరు రమ్మంటారు రమ్మని, కరోనాలో మాత్రం చెప్తారండి ఎవరు అని. అంత ఇది చేసుకుంటూ పోతున్నాడు. ఆయనతో పాటు మినిస్టర్ గారు ఎట్లా ఇట్లా అన్నారు, కరెక్ట్ గా పోతున్నారు. మనం ఎందుకన్నా చూస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు కాకుండా అన్ని విధాల డాక్టర్సే కానీ, పోలీసే కానీ, మున్సిపాలిటీ వాళ్ళని అందరూ బాగా పనిచేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా మున్సిపల్ పరిపాలన దక్షత ఎన్ని విధాల ఇదవుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇంకా నేను చెప్పాలంటే తెలంగాణలో అసలు ఏం కేసులు అనేది కాదు, ఇది ముఖ్యమంత్రి దయవల్లే ఈ తెలంగాణ కరోనా కేసులు తగ్గలేదు. వాస్తవం. అది కూడా ఇబ్బంది పడతారు. ఎందుకు కూడా ఇబ్బంది మన కోసం చెప్తున్నాడు, మన ప్రాణాలు రక్షించుకోవాలని చెప్తున్నాడు. దాని కూడా ఎందుకు బాగా నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, నా సొంత విషయాలు ఇది నా మనసు ఏదో అది నేను మాట్లాడుతున్నా. ఆయన దేవుళ్ళకనే తెలంగాణ మళ్ళీ సార్ అంటారు. ఎందుకంటే సాధారణ మనుషులు మేము మాకేం అవసరం వాళ్ళు మాట్లాడారు. ఆయన చూస్తున్నాడు ఎట్లా ఇవాళ నిజంగా ఎందుకు తెలంగాణ చూస్తున్నారా ఎంత ఇబ్బంది అవుతుంది. నేను పార్టీ మాట్లాడాలి, నేను పార్టీ విషయమే మాట్లాడాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రధానమంత్రి కూడా అట్లే ఉన్నాడు, మోడీ సార్ కూడా అట్లే ఉన్నాడు. పితామహుడు భారతదేశానికి ఆ మాట తెస్తే ఏమైంది, మహారాష్ట్ర, గుజరాత్ ఇవే 40,000 మీరు కంట్రోల్ చేసుకుంటే భారతదేశంలో ఉండరా? ఏమంటే 20,000 ఎక్కడెక్కడ ఉంటారు కూడా. అది ఏం కంట్రోల్ చేసి మోడీ సార్ మరి ఎన్ని విధాలా కంట్రోల్ పడుతున్నా. ఇక్కడ పితామహుడు అక్కడ పార్టీ మాట్లాడాలి, వాళ్ళు దేశ కార్యక్రమం. వీళ్ళు నిజంగా ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్న గంట పూర్తి చెప్పగలరు ఎక్కడంటే అక్కడ. ఎందుకని వాళ్ళు సియాసత్ అయితే లక్షణాలు చూస్తారు. ఇవాళ టైం వచ్చింది ఎట్లా ఆ మాట ఎదుగుతనాల పెద్ద కంట్రీలో ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నారా ఆ దుఃఖం అనిపిస్తున్న వాళ్ళని చూస్తుంటే, వేరే కంట్రీస్ లో జరిగిన విషయాలను చూస్తాం. లేఖన దేశంలో పేరు వల్ల మహనీయుడు వల్ల భారతదేశంలో అగ్రగణ్యం తెలంగాణ. కరోనా పేషెంట్లు చెప్తాను ఇక్కడ టీచర్లు అయితే నేను వెళ్ళాను. నేను అనుకుంటా ఇక 20 మంది అటు ఇటు అవుతుంది అనుకుంటా. అది కూడా టీచర్లు అయితే అన్నారు లోయెస్ట్ తెలంగాణ. ఎక్కడ ఏం చేయాలో అన్ని తెలుసుకుంటుంది సార్. అది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ కరగరు. మీరు ఇబ్బంది పెడుతుందా, ఇంట్లో వెళ్ళమంటుందా, మీ ఆరోగ్యం కోసం చెప్తున్నాడు. మీ ఆరోగ్యం బాగుంటే మీరు ముందు మంచి చూసుకుంటారు. ఇప్పుడు పితామహుడు అనుకోడు, రేపు ఫ్యూచర్ మీ ఆరోగ్యం బాగుంటే తెలంగాణలో చాలా అధికమైన అన్ని విధాల మంచి జరుగుతాయని ఉన్నాడు. మీరు వాస్తవం, అది కరెక్ట్ 100%. ఇప్పుడు చైనా ఇవన్నీ ఇండస్ట్రీస్ ఇండియాకు రావడము, మళ్ళీ ఇండియాలో సౌత్ కార్నర్ రావాలని ఇష్టపడుతున్నారు. ఎదురు చాలా కూడా అది రాస్తున్నాం. వీళ్ళు తక్కువ కదా ఒక్కరి కాదు దేశ కార్యక్రమం. ఎవ్రీ డే నేను కూర్చుంటాం కదా, క్యాంప్ ఆఫీసులో కూర్చొని అంత ఇదేకుంటాడు. ఉన్నమాట మాట్లాడుతున్నాం, మాకేముంది చెప్పండి, ఉన్నది చెప్తున్నాను. నా ఉన్నది దేశంలో మాట్లాడుతున్నాను, ఏ దేశం ఏదైనా అదే చెప్తున్నాను. అంత కష్టపడతాడు ఆయన.
అగ్రికల్చర్ ఏముంది, ఎట్లా మాట్లాడతారు? అగ్రికల్చర్ ఎట్లా తీసుకొచ్చిండు? ఏముంది ఎండాకాలం ఇవ్వాలంతా 46 degrees సెంటిగ్రేడ్, 43 degrees అంటే ఎక్కడ వేయించాడు కాళేశ్వరం ప్రాజెక్ట్. అప్పుడు కూడా ఎక్కడ సూచించింది? నెక్స్ట్ డే మా అమ్మ శివమ్మ గారు ఆ ఇద్దరు కొబ్బరికాయ కొట్టొచ్చారు. నీళ్లు ఇలా వ్యవసాయం 2 లక్షలు పడుతుంది. దాన్ని కూడా నా ప్రవాస పెద్ద మనుషులు పాపం నేను ఇబ్బంది క్రిటిసైజ్ చేయాలి, నాకు రైట్స్ లేవు, క్రిటిసైజ్ చేయాలి. నా స్వతహాగా నేను మాట్లాడతాను. 60 లక్షలు అయితే 70 లక్షలు అయితే 90 లక్షలు అయితే వ్యవసాయమా కాదా? వరి పంట వచ్చిందా లేదా? వ్యవసాయదారునికి లాభాల పంట తీసుకొచ్చిందంటే పితామహుడే. కాళేశ్వరం నీళ్లు రాబట్టే మళ్ళా సకాలంలో వర్షాలు పడి మళ్ళా లైట్ 24 గంటలు ఇస్తే ఇవన్నీ ఇచ్చినాకనే అంత ఉత్పత్తి జరుగుతుంది. మళ్ళా అగ్రికల్చర్ ఎకరానికి 5,000 అట్లా అది ఇచ్చే మరి 25,000 మాఫ్ చేయబట్టే ఇన్సూరెన్స్ బీమా పథకం ఇచ్చే వ్యవసాయానికి కష్టాలలో కానీ జరిగిపోతే ఇన్ని చేసిండు. ఇన్ని చేసినాక 2 లక్షలు వండింది. అన్ని లక్షలు వండినాక కూడా ఎన్ని విధాల కష్టాలు ఇంటి వాళ్లకు గవర్నమెంట్ ఉంటుంది. కానీ గవర్నమెంటే కానీ ఇది చేస్తున్నాడు సార్. అంతకంటే ఏం కాదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చెప్తుందంటే నా వ్యవసాయదారులు, నా వాళ్ళు, నా బ్రదర్స్, నా సొంత కోళ్ళు వీళ్ళకు మంచి ఈ పంట వేస్తే లాభాలు ఎక్కువ వస్తాయి, ప్రతి పంట వేస్తే ఈ లాభం వస్తుంది, ఈ పంట వేస్తే ఈ లాభం వస్తుంది, ఈ పంట వేస్తే ఈ లాభం వస్తుంది. సొంత కుటుంబంలోకి సంజాయిస్తున్నాడు. అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక ఏందో ఏమో పాపం నేను ఇవ్వలేమనా, నాకు వద్దు కూడా క్రిటిసైజ్ ముచ్చట్లు. అది తప్పని వాళ్ళు బాగుండాలి. వ్యవసాయదారుడు ఏ మాట ఇచ్చినా బంగారు బాట అంటే బంగారం మర్చేది కాదు, ఇట్లా పండేటట్టు మళ్ళా రావాలి. అలా పండించిన పంట పత్తి పంట అయితే డబ్బులు అధిక వస్తాయి వ్యవసాయదారునికి, ఇది వస్తే ఈ పంట వస్తే మంచిది అన్న అభిప్రాయమే చెప్తున్నాను. అది వింటున్నారు సోదరులు, అంత వ్యవసాయ సోదరులు సోదరులు కూడా విని సారి చెప్పింది మేము వేస్తామంటున్నాం. తప్పకుండా వేస్తారు. ఎందుకే? లైట్ రాబట్టే, నీళ్లు రాబట్టే, ఎడారి భూములు నీళ్లు రాబట్టే. రీసెంట్ చూస్తూనే ఉన్నాము, ఇవన్నీ చూస్తలేమా? దాన్ని పట్టుకొని కూడా ఎందుకు అవన్నీ ఆయన వెంటర్ పాపం జగన్ గారిని కూడా ఎందుకనాలి? ముఖ్యమంత్రి జగన్ గారు ఇద్దరు సన్నిహితంగా ఒప్పుకున్నారు. అసలు మా పితామహుడే అన్నాడు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, ఇవి గెలవకుండా వాడుకోవాలి. ఫ్యాక్ట్ ఇది ఆయన తెలుసు అనుభవం. లైట్ కూడా ఇండియాలో స్వయంకే వాడుతున్నారు, దాన్ని కూడా వాడుకోవాలి. మంచి పని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఏదో ఒకర భాష ఎందుకయ్యా, ఎందుకు బక్కనే ఉంది అందరినీ. చాలా డెవలప్మెంట్స్, చాలా మంచి మాటలు, ఎంత ఓపికతో మాట్లాడుతుంటాడు, ఎంత ఓపికతో చెప్తుంటాడు. ఇంత దూరదృష్టి గల ముఖ్యమంత్రి నేనే అంటే నేను దూరదృష్టి గల ముఖ్యమంత్రి నేనైతే చాలా గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట. చూస్తుంటే అట్లా విచిత్రం అనిపిస్తుంటుంది. ఏ తక్కువ జరుగుతుంది చెప్పండి? లైట్ అధకారం ఉందా? లైట్ అధకారం ఉందా? లైట్ 24 గంటలు లైట్ వస్తుందా వ్యవసాయదారునికి? తెలియదు వ్యవసాయదారునికి. ఆ రోజులలో ఏ టైంలో ఎదురు, ఏమో ఏం షాక్ అవుతురో ఏమో తెలియదు. అరే కొద్దిగా వరి పంట ఎక్కువ వండి కొద్దిగా మిగులుతుందంటే ఆలమిల్లి జర్రే వల్ల తూకం వాడి దగ్గర ఏమన్నా ఇదైందంటే అది వెళ్ళి ఎట్లా అండి ఇట్లా మాట్లాడితే? ఆయన 5 కోట్ల పితామహుడు చీఫ్ మినిస్టర్, ఎవరు రైట్స్ లేవు, అపోజ్ మాట్లాడతాడు, ఎవరు రైట్స్ లేవు, ఎవరు మాట్లాడతాడు కూడా రైట్స్ లేవు, ప్రధానమంత్రి కూడా కించపరిచే రైట్స్ లేవు. ఫ్యాక్ట్ అని చెప్పేది వాళ్ళందరికీ పితామహుడు, అందరూ ముఖ్యమంత్రి ఆయన. నా ఇండివిజువల్ గా నేను అనుకో తప్పది. ఏంటది? ఎంత కష్టపడి చేపిస్తున్నాడు, ప్రతి దూరదృష్టితో మాట్లాడుతున్నాడు. అది ఎందుకు మనం అనుకోవాలి? ఇప్పుడు అందరూ ఆయన కేతమైందు ఎలక్షన్ లో 92% మెజారిటీ ఇచ్చింది. అయితే ఇంకా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇంకా నేను ఎవరినేం అంటలేను, నా స్వేచ్ఛ నేను మాట్లాడుతున్నా. నాకు ఎవరి మీద క్రిటిసైజ్ చేసేది లేదు. నాకు అట్లా మనసు నిండా అట్లాంటివి ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. తప్పేం లేదు నేను మాట్లాడేది. ఇవాళ ఎక్కడ పోతుంది తెలంగాణ చూస్తున్నారా? భారతదేశంలో ఎంత ఇదవుతుంది. మరి 4 స్టేట్లు ఎందుకు కంట్రోల్ అవుతారు? మహారాష్ట్ర, గుజరాత్ ఇవి చెప్పండి ఎందుకంటే లేదు. అక్కడ ఇవాళ ఇంతమంది ఎందుకైతే 40,000 మంది మహారాష్ట్రలో, 20,000 అదర్ వేరే స్టేట్, ఇంకో స్టేట్ ఇవే 60,000-70,000 ఇక 1,00,000 ఎక్కేలా అదే 30,000 వస్తుంది. వీళ్ళు జర కంట్రోల్ చేస్తే సార్ మా కంట్రోల్ బాగా చేస్తున్నాడు. ఇద్దరు బాగున్నారండి.
వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కానీ అక్కడ ఆయన కూడా బాగానే చేస్తున్నాడు, జగన్ గారు కూడా. ఎందుకని ఆయన మనం వాళ్ళ అర్థాలు ఏమన్నా ఉన్నాయి. ఏదేదో మాట్లాడితే ఎట్లా సార్? అట్లా మాట్లాడి నోరుందని మాట్లాడడం మా పాపమే. వాళ్ళు ఉండబట్టి ఇవాళ తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది. ఇవాళ పంటలు ప్రతి ఒక్క వ్యవసాయదారు చూస్తున్నారు. ఎక్కడ ఊరు పంట, ఇక్కడ ఊరు సంచులు ఇంటి ముంగట, ఆ రోజులలో ఇంటి ముంగట ఒక 5 కిలోల ఒడ్లు ఉండకు. నువ్వు అది చూస్తే తెలుస్తుంది. ఇళ్లలో చూస్తే మిగిలిన పంట. మరి అటువంటిప్పుడు ఇంకా బాధపడేది ఎందుకు? ఈయన దయవల్లే తెలంగాణ అభివృద్ధికి వచ్చింది. తెలంగాణలో ప్రతి జాగాల వర్షాలు లేకుండా వర్షాలు ఎట్లా ఉన్నాయో ఆ నిజంగా చెప్పాలంటే అతనికి జగన వర్షాలు నీళ్లు. ఈ టైంలో వర్షాల పోదు. నేను చూస్తుంటే కదా పశువుల మేత లేక. మరి ఎక్కడ పోయింది అది? ఆ టైం ఎక్కడ పోయింది? 15 ఏళ్ళ 6 ఏళ్ళ క్రితం ఏమైంది? అరే ఏమో ఏం చేస్తున్నా కూడా మంచి తెలుగు తీసుకోబోతున్నాడు సారు. కష్టపడుకుంటా ఇన్ని ఇదైతున్నాయి, ఇన్ని చేస్తున్నాడు. ప్రతి జాగా వేట అవుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తాడు. అంత మీద ఆయన అమ్మ కూర్చుని అన్నీ గమనిస్తాడు. చాలా గ్రేట్ పర్సన్. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఇంకా కరోనాని ఎంతవరకు నియంత్రణ కంట్రోల్ చేయడం జరుగుతుంది? అంతకంటే అంటే ఇప్పుడు పబ్లిక్ కొంచెం రిలీజ్ చేశారు కదా. పబ్లిక్ రిలీజ్ చేశారంటే ఎంతవరకు ఇళ్లలో ఉంచగలుగుతారు? లాక్డౌన్ ఉన్నంత కాలం కొంత ఇబ్బందులు కలిగారు. అది కొంత రిలీజ్ చేసిండ్రు. అది కూడా ఇప్పుడు కరోనా కూడా మన తోని కొంత తీసుకుపోవాల్సి వస్తుందేమో అని ఆశతో లేదు. ఎందుకంటే మెడిసిన్ తయారయ్యేది. ఇక్కడ ఏముందండి కంపేర్ టు అదర్ స్టేట్స్? ఏడుపు వస్తుంది అమెరికా అక్కడక్కడ చూస్తే. ఏందా బాధ, దేవుడు ఎందుకు ఇట్లా పెట్టాడు? ఈ థర్డ్ వార్ అనిపిస్తున్నారు. థర్డ్ వరల్డ్ వారే. ఒకటి ఏంటంటే సాంబార్ నోడు పైన ఆయన కలిమ దేవుడు చూస్తున్నాడు. ఏమంతా ఇబ్బందులు కావాలి నేను అనుకుంటున్నాను. నేను అది కూడా చెప్తున్నా టీటీడీ చైర్మన్ గారికి, రెడ్డి సాబ్ గారికి రిక్వెస్ట్. అదే స్వామివారిని హిమాయత్ టెంపుల్ మీ అందరి ఉంది, లోపల అన్ని చేస్తున్నారు. పడగొండికి వాళ్ళ గేట్ బయట పెట్టినారు. బయటకు వెళ్ళి కనీసం దండం పెట్టుకొని పోతారు అందరూ. ఈ చూడాలి, ఎందుకు చూడాలి? టీటీడీ చైర్మన్ అలా కూడా తిరుపతి నుండి ఈ చూడాలి. ఇక్కడ హిమాయత్ మన బ్రాంచ్ కాబట్టి సాగైతే బాగా రోడ్ తీసుకెళ్ళి కలవట్టట్టు ఉంటుంది. బాగా చేస్తారు. ఎందుకేయాలి? ఆయన కనుక దేవుడు ఆయన ఉండపట్ల భారతదేశం ఎక్కుంది. నేను కాదు వాస్తవం చెప్తున్నాను. ఫ్యాక్ట్. సో ఇంకా మనం చూసినట్లయితే కేటీఆర్ గారు దీని మీద ఎలా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికి పనితీరు ఎలా జరుగుతుంది? ఆయన బ్రహ్మాండంగా సార్. ఆయన చెప్పేది ఏముంది, ఎక్కడైనా సిన్సియర్ మంచి అడ్మినిస్ట్రేషన్. మున్సిపాలిటీ కూడా ఇమ్మీడియట్ స్టెప్పులు తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి చెత్తలు ఎట్లా అయిపోయినాయి. ఇంకా ఆయన ఎంబడే ట్విట్టర్ పెడుతుంటారు, అది పెడుతుంటారు, రెస్పాన్స్ ఇస్తుంటాడు. అలాగే ఉంటాడు. మొత్తానికి మంచి వ్యక్తి. ఇండస్ట్రీస్ రావడము, ఐటీ రంగంలో అభివృద్ధి చేయడము, ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయడము ఆయనే మెయిన్. ఐటీ రంగం ఏంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏంది, ఇంకా అక్కడక్కడ దొంగలు ఉన్నారు. ఆయన తెలుస్తూ కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాడు. సో మీతో మాట్లాడడానికి కావాలి వెయిట్ చేస్తాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. మీ పేరు చెప్పండి. నా పేరు రవీందర్ రెడ్డి సార్. ఓకే రవీంద్ర గారు. సో మనతో కే మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఆయనతో మాట్లాడండి. చెప్పారు సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మన స్కీమ్స్ అంతా బాగానే ఉన్నాయి సార్. కేసీఆర్ నాయకత్వం మంచిగా ఉన్నది సార్. కానీ వలస కూలీలది అది వాళ్ళు నడుచుకుంటూ పోయేది కొన్ని అటువంటివి కొన్ని చేసింటే బాగుండేది సార్. చేస్తున్నాడు కదా సార్. ఆయన ఏమంటారు సార్? లేదే సార్ కూడా అందరినీ బస్సులో పంపించండి. బాగాలేదు అన్నట్లు అయిపోయింది ఇప్పుడు సార్. ఇప్పుడు సార్ న్యాయవాదులకు కూడా సాయం చేసిండు, ఆయన డబ్బులు రిలీజ్ చేసిండు, కానీ ఇచ్చేటోడు సరిగ్గా లేడు. అది వచ్చింది. ఏం చేస్తా ఇంత మందితో ఆయన వింటుంటే విచిత్రం అనిపిస్తుంది నాకు. అదే బాధతో మాట్లాడుతున్నా. దేవుళ్ళు ఎక్కున్నాడు తెలంగాణలో. ఫ్యాక్టరీ చెప్తున్నాను. స్వార్థం ఆయన దాకా పోతలేదేమో మా అభిప్రాయం. తప్పకుండా అండి. తప్పకుండా సార్. అది కూడా స్టెప్ తీసుకున్నాడు. నేను ఈ రోజు కూడా చూసిన వాళ్ళ వరుస కూలీలను కూడా బస్సులలో పంపించండి, లారీలలో పంపించండి, ఎక్కడ ఇబ్బంది పెట్టకండి. ఉన్నది సార్. అది ఆయనకుంది. అది అట్లా కూడా చేస్తున్నాడు. చేస్తున్నాడు.
చేస్తున్నారు. మీ లాయర్లు కూడా మీరు అంటున్నారు ఎక్కడ ఉంటారు సార్ ఆయన ఏదైనా న్యాయవాళ్ళకు సాయం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2-3 నెలల నుంచి కోర్టు నడవక ఇబ్బంది అవుతున్నారు కాదా మీరు అనేది వాస్తవం రిలీజ్ చేశాడు కానీ మా ఉంటారు కదా ఇంకా మీకు ఇప్పుడు చెప్తే సామెతలాగా దేవుడు మంచిగా ఉన్న పూజారు లేదు అట్లా కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి ఇష్యూస్ అటువంటి ఇది ఎంతమందిని కంట్రోల్ చేస్తాడు సార్ ఆయన కూడా దేవుడు లేకున్నాడు తెలంగాణ నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను నమ్ముతానో లేదు నేను మరి ఎంతమంది చూస్తాడు అప్పటికైనా ఏదో మాట్లాడతాడు ఏమో మాట్లాడతాడు ఎంతమంది కూడా చెప్తాను సార్ మీరు కూడా పబ్లిక్ కావాలి పబ్లిక్ సేవ చేయాలి ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూస్తాం సార్ మీ ఆశీర్వాదం తప్పకుండా సార్ మీ ఆశీర్వాదం చూస్తున్నాం తప్పకుండా సార్ మీ ఆశీర్వాదం నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా సో వాళ్ళ మనసులో మాట కూడా అడిగారు సో దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు కరెక్టే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కరెక్టే ఆయన మొన్న అదొకేది కూడా సార్ ఏదో చేసిండు కానీ మధ్యన వేరే వాళ్ళు ఉండి ఇబ్బందులు పెడుతున్నారు అది వాస్తవం ఎంత చూస్తాడు సార్ ఎక్కడ చూస్తాడు ఇంతమందిని నిఘా పెట్టి చూసుకున్నట్టే ఏం చేస్తాడు అప్పటికి కూడా చాలా యాక్టివ్ ఉంది అది ఓకే సో దానికోసం ఎదురు చూస్తున్నాం సార్ సో ఆల్ ది బెస్ట్ దానికైతే సో పొత్తిరెడ్డిపై మీ పార్టీ వైఖరి ఏమిటి సమ్మెగానే జరుగుతుంది ఎందుకని అలా మనం ఆ మాట పొత్తిరెడ్డి పాడిది అంత మంచిగా జరుగుతుంది సార్ చూసుకుంటానండి అన్ని చేసినాక వచ్చి మీరేదో మాట్లాడతా అంటే ఏమన్నమాట నాకు అర్థం కాదు ఇక్కడ కూడా కల్మషాలు పెట్టేది ఎందుకు ఒకరికొకరికి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు అంత సన్నిహితంగానే నడుస్తున్నది ప్రధానమంత్రికి చీఫ్ మినిస్టర్ పెడతారు చీఫ్ మినిస్టర్ ఇంకో చీఫ్ మినిస్టర్ పెట్టి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు అలవాటు ఆయన వీళ్లకు ఎవరైనా వాళ్ళు ఎవరి దేశిస్తలేదు ఉన్న మాట మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడాలా ఆ మాటలు అన్ని సౌఖ్యంగా తీసుకుపోతున్నాడు అందరితో మాట్లాడి ఏ టైం ఏం చేయాలో చేస్తూనే ఉన్నాడు సార్ ముఖ్య వివేకం ఎందుకు ఆయన ఎవరు జగన్ గారు ఎవరు ఆయన మా రాజశేఖర్ సాబ్ కుమారుడు అయ్యారు చీఫ్ మినిస్టర్ ఉండేవో ఆయన మాట చెప్పని మనిషి ఉండేవో ముఖ్యమంత్రి ఆ టైంలో నేను చూడకపోతుంటేవా ఆయన కూడా మాట ఇస్తే మాట ఒక్క వాటర్ చుక్కోటి తెలంగాణ ఎక్సెస్ ఉన్నారు ఇంకేం మాట్లాడాలి అది సార్ చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు ఆయన కూడా ఏదో మాట్లాడితే ఎట్లా సార్ అది ఇష్టం లేని మాటలు మంచి పద్ధతి కాదు ప్రజలు హాయి ఉంటే మీకు ఎందుకు కాదా ప్రజలు మంచిగున్నారు ఉన్న దాంట్లో ఆయన ఏదో తింటున్నారు పంటున్నారు లైట్ ఉంది నీళ్లు వచ్చినాయి బుక్కరన్నా తింటున్నారు ప్రశాంతంగా పాడుకుంటున్నారు అంటే ప్రజలు మంచిగుండదు మీ బాధ ప్రజలు ఏడుస్తున్నారు ఎప్పటికీ అప్పుడు మీరు సంతోషపడతారు మీ ఉద్దేశాలు అవే ఏదైనా బుక్కరన్నమే దొరుకుతుందా ఇంతమందికైతే ఇల్లుంది లైట్ ఉంది నీళ్లు ఉన్నాయి ఇక మీకేం మాట్లాడతారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి సార్ మీ పేరు చెప్పండి. నా పేరు అనిరుద్ అండి. ఓకే అనిల్ గారు మాట్లాడుతున్నాను. ఓకే మనతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు కె మురళీధర్ రెడ్డి గారు. సో ఆయనతో మీ సందేహాలు అడగండి. సరే నమస్తే అన్న. సార్ నమస్తే ఉదయ్ సార్. అన్నా ఇప్పుడు రైతులకు ఇంత పంట వచ్చిందన్న ఇంత పంటను మా కేసీఆర్ సార్ కొన్నారు కదన్నా చాలా గొప్ప విషయం ఆయన చేసింది. ఆయన చేసింది వీళ్ళంతా ఎవరు అపోజిషన్ మాట్లాడతారో వాళ్ళ జీవితాల్లో ఇప్పటిదాకా దాని హాఫ్ కూడా చేయలేన్నా వాళ్ళు. కేసీఆర్ గారు చేసిన పనులకు చాలా గొప్పగా విషయం అన్నా ఆయన ఏం బాధపడదని చెప్పారా. మీ తరఫు నుంచి సార్కి మీరు మెసేజ్ పంపించండి సార్. మీరు మాట వింటారు. ఆయనకు ఒక మెసేజ్ పంపించారు. పబ్లిక్ అంతా రైతులంతా కేసీఆర్ గారు ఉన్నారు. ఏం భయపడదని చెప్పన్నా వీళ్ళంతా రాజకీయాలు చేస్తారు దాన్ని బాధపడదని చెప్పన్నా. వాళ్ళ ఆచారం పాపం వాళ్ళు ఇక అంటుంటారు సార్. వాళ్ళు అట్టు ఉండలేరు వాళ్ళు ఏదో అనాలి. వాళ్ళు ఏదో అంటే వాళ్ళు ఏదో అంటారు. ఇప్పుడు రాజకీయం వద్దు సార్. ప్రజలను బాగుండే చూడాలి. ప్రజలు ఆయురారోగ్యంగా ఉన్నారా అని చూడాలి. అది మీరు చూస్తున్నారు చెప్తున్నారు. వాస్తవం అది నేను అదే అంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో మొత్తానికి అయితే ప్రజలకు తెలుసు ఎవరు నాయకులు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సో ప్రజలు చాలా మంది చూస్తుంటారు. నువ్వు చూడరు సార్. ఇప్పుడు నేనే నువ్వు అనేది కాదు ఇది చెప్తే చేసేది కాదు ఇది తెలుసుకుంటే వాస్తవంగా ఎంత కష్టపడతారు సార్. ఏం మాట్లాడతారు ఆయన ఎంత సిన్సియర్ గా క్యాంప్ ఆఫీస్ లో కనబడుతుంటాడు. నేను కూడా చూస్తుంటా కదా సిన్సియర్ అబ్జర్వేషన్
ఇప్పుడు 5 బంధుకులు ముందట 5 బంధుకులు ఇంకా అప్పుడు ఎలా ఉండడా మరి ఎందుకు ఊరికే ఆవేశం మాటలు మంచిగా మాట్లాడదాం నాకేం లేదు నేనేమంటా అంటే ఈ రోజు అందరూ బాగున్నారు ఇంత అన్నం తింటున్నారు కొంత నీళ్ళు వస్తున్నాయి చల్లగా ఉన్నది మంచిగా ఉన్నారు తప్పేముంది దాని కూడా మనం ఎందుకు వాడాలి ఎలా మనకు దేవుడు రక్షణ ఉంది సంవాదనుడు అంత పెద్ద స్వామి మీదుడు కలిగే దేవుడు మరి ఈ అంత ప్రపంచం భారతదేశమే మంచిగుంది మరి ఇక దాన్ని కూడా మనం ఎందుకు బాధపడాలి ఉద్యోగాలు ఏమైంది మనం చేసారా పాపం అంతా ఉండేది అంత గట్టి మనిషి అలా ఎంత ఆవేశంగా ఉంటుంది మీరేం చేయాలి దాన్ని కాపాడగలిగినరా కాపాడగలిగినరా ప్రధానమంత్రి కూడా చేయాలి మళ్ళా ఆయన వేయటం కాదు కదా ఏదే గాని మనం చూసి మాట్లాడాలి ఇప్పటికే గాని అంత ఆవేశం వద్దు అని నా ఉద్దేశం సో మనం చూసుకున్నట్లయితే హరీష్ రావు గారి పనితీరు పర్లేదండి వాళ్ళు కూడా బాగా కుటుంబీకులే మంచిగా పని చేస్తుంటారు సైలెంట్ వర్కర్స్ అయ్యా అలా ఎంత మంచిగున్నా ఏదో మాట్లాడుకొని చాలా మంది ఉన్నారండి అంటే ఏమైతే ఇదంతా దేవుడి మీద గులాబీ పూలు చల్లినట్టే ఎవరన్నా ఒక్కర భాష మాట్లాడినా ప్రజలకు కావలసింది సౌకర్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి వ్యవసాయం నేను ఆయన ఒకటే చెప్తాను పెట్టిండు లైట్ ఫస్ట్ సెకండ్ నీళ్లు వ్యవసాయం తెచ్చే నీళ్లు తెచ్చే బంగారు బాట అంటే వ్యవసాయం పండించే మరి ఇంకేంది అలా మళ్ళా పత్తి రైతు మంచిగా ఏమని చెప్తామో అది అక్కడ భాష మళ్ళీ వ్యవసాయదారులు మా ముఖ్యమంత్రి మా పితామహ ఏం చెప్తా వేస్తారని అది మాటలు మాట్లాడతారా అండి ఇది మాటలు మాట్లాడతారు సరే పాపం వాళ్ళ ఇష్టం వాళ్ళు కూడా మాట్లాడతారు డెమోక్రసీ ఉంది మాట్లాడతారు కానీ ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు 4 ఏళ్ళ దాకా మీరు ఏం చేయలేరు కదా ప్రజలు నన్నే సార్ కేసిరి ఈ సార్ కేస్తే నేను ముందు పెడతామని పార్టీలు వద్దు అయ్యా మనకు కావాల్సింది గది సేవ్ చేయాలి ఎవరే కానీ ఇప్పుడు ప్రధానమంత్రి అనుకం ఆయన బీజేపీ అది కాదు ప్రధానమంత్రి ఆయన 135 కోట్ల ప్రధానమంత్రి పార్టీ ఎక్కసి రేటు ఇవాళ ఎందుకు చూస్తున్నారు ఆయన కూడా సార్ ఆయన ఇట్లా దండాలు పెడతారు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు దండం అంటే ఏంటది చాలా పుణ్యవాడు ప్రాణాలు రక్షించారు వీళ్ళు మానవులు ప్రాణాలు వీళ్ళు చాలా ఇంత అదృష్టం రాసుకొచ్చుకుందంటే మనుషుల ప్రాణాలు రక్షించిందంటే గొప్ప మనుషులు ఇది కేసీఆర్ సార్ ఏంటి ప్రధానమంత్రి మోడీ సార్ ఏంటి సో ఇప్పుడు గవర్నర్ తమిళసై గారి పనితీరు ఎవరైనా గవర్నర్ పాపం సింపుల్ మంచి మా నారాయణ సార్ నచ్చోత్సవం దగ్గర ఎవరితో కూడా సిన్సియర్ గా ఎవరైనా మాట్లాడడం మర్యాద కావాల్సింది అదే కదండి ఇప్పుడు మీద కూడా ఎట్లే ఉన్నాడు సార్ కూడా ఎట్లే ఉన్నాడు నెమ్మదిగా ఎంత సిన్సియర్ డిసిషన్ తీసుకుంటాడు చూస్తుంటాం కదా అదే మానలేదు చాలా మంచి డిసిషన్ మంచి పద్ధతిగా పోతున్నారు కాబట్టి అందరి ఇవాళ తెలంగాణ భారతదేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అయింది తెలంగాణ విషయంలో ఏముందండి ఎంత వస్తున్నారు ఎంతమంది అవుతున్నారు 400 500 అవి డిశ్చార్జ్ అయ్యి కొందరు ఉన్నారు మళ్ళీ ఎక్కడో 20 వస్తున్నాయి ఎక్కడో 15 వస్తున్నాయి ఏం చేస్తాం దానికి ఇది కూడా కంట్రోల్ అయిపోయినా ఉంది చేస్తూనే ఉన్నాడు మన కోసం ఇదంతా లాక్డౌన్ ఇళ్ళలు ఉండండి ఇవన్నీ చెప్పడం మన కోసం అవి కూడా మాట్లాడితే ఇక నేను రానండి మా బ్రదర్స్ మాట్లాడితే వాళ్ళకు ఏమనలేను నేను వాళ్ళ ఇష్టం స్వేచ్ఛ అందరికి స్వేచ్ఛ అది నేనంటే మాత్రం వాళ్ళు మాట్లాడతారు అంతే సో ప్రభుత్వం అమలు చేసిన మనకి పథకాలు ఇంతవరకు ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఏ పథకం మీరు చెప్పండి ఇవాళ ఏది చెప్పండి 25,000 బీద వ్యవసాయదారునికి మాఫ్ అంటే ఎంత బలం ఈ జనాల అది కూడా వార్తా భాష అది ఎంతమందికి అందుతుంది ఎంతమందికి అంటే ఇంతమంది కుటుంబాన్ని సరిదిద్దలేదు ఇంతమంది ఆయన ఒక్కడ ఏం చేయాలి ఆడిట్ చేయాలా ధర్మత ఈ గరీబుల సొమ్ము తిన్నది ఎవరు బాగుపడదు ఫస్ట్ థింగ్ అది అప్రమత్త ఆనందపడుతుండొచ్చు కదా రివర్స్ కుటుంబం వంశానికి కలిగి ఉంటుంది పీదోని సొమ్ము బీదోని హక్కు అది యాదించుకుని తిరగాలి ఎవడే కానీ అంటే చాలా మంది అడుగుతుంటారు కదా పథకాలు కొంతమందికి అందలేదు కొంతమందికి అందుతున్నాయని చెప్పి ఇక ఉంటుందండి ఇంత పెద్ద సంస్థల బయటికి వచ్చిన కూడా చూస్తున్నారు మరి వాళ్ళు కూడా వలసకులి పోవడం బాగుండదు ఇప్పుడు ఎందుకు పోవాలి ఇక్కడ ఎంతైనా ఇక్కడ ఉంది అన్ని విధాలా వాళ్ళ ఆశ ఉంది ఆ సొంత ఊరు పోవచ్చు ఇక్కడ ఉంటే ఎన్నో ఇట్లా అంటే అలాకుంది అయినా ముఖ్యమంత్రి గారు నిన్న గారు కూడా అన్నాడు అందరినీ లారీలలో పంపియండి బస్సులలో పంపియండి అని చెప్తున్నాడు ఆయన ఏం లేదండి ఏదో మాట్లాడతారు
భారతదేశంలో తెలంగాణ పార్ట్ కాదా? తెలంగాణ వేరే దేశమా? రామా. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది, బాధ్యతలు చాలా పెరిగాయి. సో వాళ్ళ పనితీరుపై మీరేం స్పందిస్తారు? చాలా పెరిగింది. పాపం వాళ్ళకి 2 చేతుల దండాలు పెట్టాలి. దీనికి ముందు డీజీపీ గారు, అందరికంటే ముఖ్యమంత్రి, ఆయన ఆధారతలనే ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత డీజీపీ గారు కూడా పోలీసు వ్యవస్థ పాపం ఎన్ని విధాలు కష్టపడుతున్నారు, ఎన్నో విధాలు కష్టపడుతున్నారు. ఏదన్నా పొరపాటు జరిగితే పోలీసు అంటారు, కొట్లాడుకుంటే వదిలిపిస్తే పోలీసే అంటారు, ఆడేమన్నా తప్పు చేస్తే కొడితే కూడా పోలీసే అంటారు. ఇవాళ ఒక పోలీసు పాపం సర్గస్తుడైంది, అంతా బాగా అనిపిస్తుంది. జనం చెప్పాలంటే ఆయన 2 చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. ఆ సేవ ఎండల అందరి సేఫ్టీ మాట కాదు. ఆల్ సిటీల కమిషనర్లు, ఆల్ కానిస్టేబుల్ కాడికి వెళ్ళి హైలీ డీసీపీ అందరూ డీజీపీ కాడికి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మన ముఖ్యమంత్రి పితామహుడు కూడా ఎట్లా ఉన్నాడు, అందరు మంచిగా తీసుకుపోతున్నారు. ఎక్కడ కూడా అలర్ట్ ఉన్నారు. కరోనా తగ్గిపోతుంది కంపేర్ టు అదర్ స్టేట్స్. ఏం లేదు ఇక్కడ. అయినా అది కూడా దోటుంది. వాస్తవమే కదా. ఎంతమంది ప్రాణాలు రక్షించండి సార్. చూడండి మీరే, కాదని బయటకు పోతే ఎవరు పోతారు? మనమే అవుతాం. ప్రాణం రక్షించినట్టే కదా. మీరు బాగుపడండి, ఆరోగ్యం చూసుకోండి, గంజీలు తాగండి, పప్పన్నం తినండి, ఆరోగ్యం చూసుకోండి. ముందు ఫ్యూచర్ ఉంది. హైదరాబాద్ ఓటాడు సార్ 100% చెప్తాడు ఆయన. వినాలి. మీరు ఇంటే మేము వాక్యంతో ఇదైతుంటది సార్ ఎట్లా చెప్తాడు చూడండి, ఆనందం అనిపిస్తుంది. అట్లా చెప్పే మాన్యం దొరికింది ఇప్పుడు అట్లా మనకు. మరి అదే ప్రధానమంత్రి పాపం మోడీ సార్. సో మనం చూసుకున్నట్లయితే ఇలా పోలీసులతో పాటు ఇలా పరిశుద్ధ కార్మికులు, అలాగే వైద్యులు, సో వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. చూడు, వైద్యులు ప్రాణాన్ని రక్షిస్తున్నారు, ప్రాణాల కోసం. పోలీసు వ్యవస్థ రక్షకులు వాళ్ళు, అది వాళ్ళ వృత్తి. పారిశుద్ధ కార్మికులు వాళ్ళు పరిశుద్ధానికే ఉన్నారు. అయినా ఈ టైంలో కూడా వాళ్ళు అలర్ట్ గా పనిచేస్తున్నారు, నిద్ర లేకుండా వాళ్ళ పని వాళ్ళని చేస్తున్నారు. చాలా గొప్పతనం అండి, మామూలు మాట కాదు. చాలా గొప్పతనం, చాలా గొప్ప సాక్రిఫైడ్. అనకం ఆసాని కానీ ఆ పని చేస్తున్నది తెలుసు కదా బాగా. అవునవును, మనం కూర్చొని ఎన్నో మాట్లాడతాం మనం. చాలా మంచి కమిషనర్స్. ఎస్, నేనేం అంటలేను, ఉన్నా చెప్తున్నా. వారి దగ్గర డీజీపీ కూడా సైలెంట్ మైండెడ్ సార్ కూడా మంచి వ్యక్తి. ఇక దానికంటే ఎక్కువ మన పితామహుడు ముఖ్యమంత్రి. ఎక్కడ ఇబ్బందులు, గడబడులు, ల్యాండ్ గ్రాబర్స్, లంగా ఆరాలు ఎక్కడున్నాయా? ఎక్కడ కనబడతాయా? మరి సో ఇంకా వాళ్ళకి ఎలాంటి గౌరవాలు ఇంకా దక్కుతాయి అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి వేతనాల రూపంలో కానీ పరిశుద్ధ కార్మికులకు, అయితే డాక్టర్లకు ఇస్తున్నారు. ప్రజలలో కూడా గౌరవం ఉంది. మన సోదరుమణులు చాలా ప్రేమస్తులు. ఆ మాట అనకు. తెలంగాణనే గాని, తెలంగాణ పిల్లలు సోదరు ఆంధ్రనే గాని, సోదరులు సాటివాడు బాధపడుతుంటే ఎవరు ఊరుకోరు. వాళ్ళ సేవ చేయాలి, వాళ్ళకి ఏదైనా అందియాలి, వాళ్ళ కడుపు నింపాల ఆలోచనలో. ఇంకోటి దేవుని ఆశీర్వాదం కూడా వస్తుంది. ఈ సేవ మామూలు సేవ కాదు. అందరు రాదు ఆ సేవ చేసేది, కొంతమంది చేస్తారు. మా పుణ్యం ఇది, నేను నిజం చెప్తున్నా. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా చాలా పుణ్యం, మా పితామహుడు కూడా చాలా పుణ్యం. ఇది మామూలు పుణ్యం దొరకదు నాకు. ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు రక్షించారు. చూడండి మీరు, వాడు జిద్దులో బయటికి వెళ్ళి ఏమవుతుందంటే ఎక్కువ అందరూ కాపాడింది పెద్ద మనుషులు. అది నేను అనేది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నేను ఏది ఇక్కడ ఏదో మాట్లాడాలి దీంట్లో. చాలా గ్రేట్. మొత్తం ప్రపంచమే ఇదైతుంది ఇట్లాంటివి మనం చూసి. ఆ మాట ఉంది. సో ఇప్పుడు ఈ సందర్భంలో సార్ జీహెచ్ఎంసీలో కొంచెం కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా ప్రభుత్వం? దానికి చర్యలు అంటే బయటకే వస్తున్నారు, ఎవరిద్దరు ఇద్దరు వస్తున్నారు, అది తెలియకుండా వస్తారు. వాళ్ళు తెచ్చిన కరోనా 4గురికి అటాచ్ అవుతుంది. ఆ 4గురు పోయి 16 మంది అంటే ఏం లేదు. వాడు వచ్చి ఇట్లా చేస్తున్నారు. లేకపోతే కరోనాకి ఏం లేదు. ఉన్న తిండి సరిగా తింటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, ఆ దాంట్లో ఉన్నారు. ఎక్కడికైనా వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఎవరు పట్టుకోవాలి? ఆ వచ్చిన ఒకరు వచ్చిన కదా ఇద్దరు కలిగిస్తారు, ఇద్దరు 4 కలిగిస్తారు. మరి ఆ 4 కలిగిస్తారు ఆలోచన చేయరా అంటే ఆలోచన చేయరు.
అట్లా జరుగుతుంది అంతేగాని లేకపోతే ఇక్కడ ఎప్పుడో లేదు కరోనా ఇదే జరుగుతుంది. జిహెచ్ఎంసీ రీజన్ అంటే అదొకటే. మరి ఫీలింగ్ లేదా, పౌడర్ లేదా, డిస్టింగ్ లేదా, ఏం లేదు అంటే కరెక్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అటువంటి బాధలు లేవు. అది కేటీఆర్ గారు వచ్చినాక, గవర్నర్ మంత్రి వారు కేటీఆర్ గారు, తారక రావు గారు వచ్చినాక శ్రద్ధ ఎక్కువ తీసుకోమవుతుంది, బాగా పనిచేసుకోమవుతుంది. ఇక ఏదో ఒక 2% అయితే జరుగుతున్నాయి. అది ఆయన తెలిస్తే మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటున్నాడు ఎస్ ఫ్యాక్ట్. అది పౌడరు బాగా ఇక ఇంత రికార్డు ఎందుకు వచ్చిందని తెలంగాణ అంటే అట్లా చేస్తున్నాడు కాబట్టి సార్ అట్లా నడుస్తుంది. ఎవరు ఎందుకు తీసుకుంటారు ఉట్టిగా పేరు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్థిక ప్రగతిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అది ఇక పెద్దోళ్ళు సార్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళకు, మనం ఎట్లా మాట్లాడతాం పెద్ద సార్ ఆయన అన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు బతుకుంటే చాలయ్యా ముందుకు, ఇప్పుడు పప్పాలను తినేది, తొక్కాలను తినేది, ముందుకు ఏమైనా చేసుకున్నామని అంటున్నారు. ఈయన అంటే మోడీ సార్ అంటే మరి వాస్తవమే కదా. ఇప్పుడు కంపేర్ టు అదర్ స్టేట్స్ ఎట్లా పోతున్నారు పాపం, వెయ్యి ఆ సమాధి చేస్తలేము, వాళ్ళ కన్నులు ఎవరో తెలియదు. అది ఎవ్వరు కూడా రావద్దు అటువంటి పరిస్థితి. చూడకుండా ఎవరు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అటువంటి పరిస్థితి అవుతుంది కొన్ని జాగ్రత్త. దాన్ని ఏమంటారు, ఇది మన ఇష్టం కదా. సో ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి కదా సార్, సడలింపులపై మీరు ఏం చెప్తారు? మంచి అభిప్రాయం సార్ది, ఏముందన్నా ఇక కరోనాను కూడా సేవితంగా తీసుకుపోవాలి కొద్దిగా, తప్పదు. ఇప్పుడు దానికి మందు వచ్చే టైం ఉంది, తప్పకుండా నేను అనుకుంటా మన భారతదేశానికి ఏదే రావచ్చు. అరే రాష్ట్రపతి ట్రంపే ఇక్కడికి మెడిసిన్ వాడుతున్నా అన్నాడు, ఆయన్ని 6 నెలలు కరోనాది. ఇక దాన్ని ఏమంటారేంటి, అది ఉంది పవిత్రత భారతదేశంలో ఉంది కాబట్టి నేను అనుకుంటా ఇక్కడికి వెళ్ళిన చేసి, లేదా అమెరికాలో కూడా ఇక్కడ డాక్టర్ ఏదో మొన్న మాట్లాడుతుండే, ఎవరో తీస్తారు, తీయరనేది ఏం లేదు. అంతవరకు అయితే లాక్డౌన్ అనేది బెటర్ అంటారు. ఇక అంతకంటే మెడిసిన్ లేదు అంటారు. ఇంట్లో ఉండి నిబ్బరంగా ఆనందంగా ఉండు, అది బెస్ట్ అంటున్నారు. సో ఈ ఆదివాసీ బస్సులు నడపడం ద్వారా మనకి ఎలాంటి మరి ఏమన్నా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా? ఇక ఏం లేదండి, మరి ఎన్ని రోజులు ఉంటారు, ఏదో వాళ్ళ ఇంపార్టెంట్ నడుస్తుంటే ఏం చేస్తాం చెప్పాలి. ఇవన్నీ కామన్. అప్పటికైనా ఇన్ని విధాల గుంజుకొచ్చాడు సార్ అంటే గొప్ప మనిషి, వెల్ పవర్, మీ ఆరోగ్యం, మీ రక్షణ నాది ఆడిపోయింది. మంచిగా అనిపిస్తాడు ఆయన కూడా మంచిగా, ఇక్కడ కూడా బాగానే. ఎందుకనాలి మనం, సార్ అంటే ప్రధానమంత్రి కూడా అభిమానమే. అన్ని ఉన్నాయి, అందరూ కేవలంగా పోతున్నారు, ఎవరేం బాధ లేదు. సో మున్సిపల్ శాఖ పనితీరు ఎలా జరుగుతుంది సార్ ప్రస్తుతానికి? పర్లేదు మంచిగా సార్ చెప్పి, మన తారక రామారావు సాబ్ మున్సిపల్ మినిస్టర్ సైలెంట్ ఆయన, ఏదే కానీ సైలెంట్ గా పనిచేస్తాడు. ఆయన ట్విట్టర్ ఇస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాడు. చూడలేదా 1,00,000 ఇల్లు ఇస్తున్నారంటే, 1,00,000 ఇల్లు రెడీ ఉన్నాయి అన్న మాట ఎక్కడ ఆపలేదు. తారక రామారావు సాబ్ ఆయన 1,00,000 ఇల్లు సీఎం గారు కూడా చెప్పినా కరెక్ట్ నడుస్తున్నాయి. ఏ మాట తప్పు చెప్పి చెప్పాలి, ఏ మాట కూడా, ఏ పతాకాలు కూడా చెప్పకుండా వెనుక జరగలే. నా మనసు బాగలేక నేను మాట్లాడితే నాది ఏం అవసరం లేదు మాట అంట, అంతే. ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ మేరకు లబ్ధి చెందుతుంది? 1,00,000 ఎకరాలు వాడబట్టే ఇంకేం చెందాలి? 1,00,000 ఎకరాలు ఇవాళ 60 లక్షల ఎకరాలు, దానికంటే ఏం కావాలి? ఇంకా ఈ కొద్ది రోజులు కానీ సార్ అన్నట్టు 1 కోటి మీద తీసుకుపోతాడు, బరాబర్ తీసుకుపోతాడు. చూడమంటున్నా కదా, నేను ఏమంటలేను, చూడమంటున్నా. నేనేం జ్యోతిష్యం కాదు, నేను పెద్ద అస్ట్రాలజీ కాదు, నాకు అనుభవంగా నేను చెప్తున్నా, ఇది జరుగుతుంది, చేస్తున్నాను ఇట్లా సార్. సో రైతులందరికీ నీరు అనేది ఎంతవరకు అందుతుంది? సో మీరు మీ పార్టీ ఆ వైఖరి ఎంతవరకు తెలుపుతుంది? మీరందరికీ అనుకుంది సార్. నేను ఎక్కడో మల్లమలని అనవద్దు కానీ ఎక్కడో మా ఊరి జాగా ఉన్నా, అక్కడ కాలువ చూపించిండు సార్, నీళ్లు వస్తున్నాయి. నాగార్జున సార్ అప్పుడు హైదరాబాద్ లో ఉండదు కదా, మళ్ళీ అక్కడ ఎట్లా పోయి అంటే వేరుబంధం కాదు నేను చెప్పి. మరి నల్గొండకు రావాలి కదా, నల్గొండనేమో ఎందుకు జరిగాను ఇంకా అదైపోయింది, నీళ్ళు అక్కడ పోయి ఆలూరు పగోళ్ళు కాదు, కానీ మళ్ళీ ఇక్కడ రావాలి కదా. మరి సార్ వచ్చినాక ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, అది ఎందుకు యాదరాజు వీళ్ళకి పెద్ద మనుషులకు కొంతమందికి. నారాయణ సార్ ఇక్కడ తెలంగాణ ఉంది కదా, అది ఎందుకు ఇక్కడ
అక్కడున్న నల్గొండ ప్రజలంటే అది దీపాలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి అన్ని నీళ్లు, అన్ని కాలువలు. చూడమని ఎక్కడన్నా చూపిస్తారండి అమ్మ. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ గారితో అలాగే మీ పార్టీకి ఎలాంటి సఖ్యత ఏర్పడుతుంది? సన్నిహితంగా ఉన్నారండి. ఒకరంటే అవుతుందా? ఆయన కూడా మంచి జీసస్ దేవుని భక్తుడు. ఆ కింద మా సార్ రాజశేఖర్ సార్ కూడా ఆయన కూడా మాట మనుషుండే. మాట ఇస్తే మాట అడగకు. ఆయన నేను చేస్తాడు చేస్తున్నా పని. ఆయన కుమారుడు, ఆయన కూడా మాటతోనే పని చేస్తున్నాడు. ఎందుకని ఆయన మనం ఒక్కర భాష ఏం తక్కువ చేస్తున్నాడు? ఆయన అన్ని పనులు చేస్తున్నాడు. ఆడ కూడా ఇద్దరు మధ్యన పెడతారు. నీకెందుకు భయ్యా అవన్నీ? స్నేహితం అన్నప్పుడు సమస్యలు వస్తాయి, సరిదిద్దుకుంటారు, ముందుకు పోతారు. ప్రధానమంత్రికి సీఎం దగ్గర అవుతారు, సీఎం ప్రధానమంత్రి అవుతారు, ప్రధానమంత్రికి ఆయన అయితే ఇట్లుంటది. మనోరం మాట్లాడతారు, వాళ్ళ మధ్యన ఏదో మాటలు మాట్లాడడం, ఇదే అంటారు దుర్బుద్ధి మాటలు. సో ఇద్దరు సఖ్యత బాగుంది. రాష్ట్ర ప్రజలు బాగున్నారు. చూస్తలేదా? తెలుస్తలేదా? ఇంకా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు చూసుకున్నట్లయితే రైతులు రాష్ట్రంలో, మా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి? చాలా బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఎందుకైతే లేవు? ఇప్పుడు డబ్బు వస్తుంది వాళ్ళకు, డబ్బులు అందుతున్నాయి. ఇక అది కూడా ఒకరి భాషలో మాట్లాడితే వాళ్ళ దండం పెట్టాలనిపిస్తున్నారు. నేను అంతకంటే ఏమంటాను నేను? సో ఎవరో ఒకరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, ఎవరినో నేను అనాలి నాకు రాదు. చేసిన పని చూసి నేను బాధపడి మాట్లాడుతున్నాను. ఆయన ఇంత కష్టపడుతున్నాడు దేవునిలాగా. ఆ క్యాంప్ ఆఫీస్ లో కూడా ఒకటే ఆలోచన, ఒకటే సిస్టమ్. ఏం చేయాలి, ఎట్లా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. ఇంతకంటే మా ముఖ్యమంత్రి దేవునిలాగా లేడు ఆయన. ఏం పెట్టి చెప్పు. కలకొండ తారక రామారావు కూడా అట్లే పాప సార్ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాడు. ఎవరైనా చెప్పాలని పని చేస్తుంటాడు, సైలెంట్ ఉంటాడు, ఎక్స్పోజ్ కాడు. ఇవాళ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎవరు ఎంప్లాయ్మెంట్ కూడా చెప్పన్నా. ఇది కొద్ది కానీ కరోనా తగ్గని. సో హైదరాబాద్ ఎట్లయితారు? సస్యశామలం అయిపోతుంది. ఇన్ని వాతావరణం అప్పుడే డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. ఒక అప్పుడే హైదరాబాద్ సేఫ్టీ ప్లేస్ అని ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అది ముఖ్యమంత్రి గారు అన్నారు, అందరూ అంటున్నారు, వాస్తవం అది. ఎవరికి ఉద్యోగాలు లేవు? అందరూ ఆలోచన చేస్తారు. ఇన్ఫాక్ట్ అసలు తారక రామారావు గారు ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ఎంతమంది ఉద్యోగాలు వస్తాయో ఆ ఉద్యోగాలు అక్కడ చూపిస్తాడు, మన ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు. ఏం తప్పు చేస్తున్నాడు చెప్పండి? జెన్యూన్ మాట్లాడదాం. ఏదో నాకు ఏదో స్వార్థం ఉంది, నేను ఏదో అంటున్నాను కావద్దు. నేనేం మాట్లాడితే తప్పుందని చెప్తాను, నేను ఒప్పుకుంటాను. సో మనం చూసుకున్నట్లయితే రైతు బీమా, రైతు బంధు ఆ పథకాలు కొంతమందికి 20 మాట్లాడేది కూడా రైతు నాకు అక్కడ ఉన్నాయా, మాకు అప్పుడు తీసుకున్నాం సార్, అవి క్లియర్ అయిపోయినాయి, పైసలు వేసారు. ఇవన్నీ మామూలు మాట. 10 అకౌంట్లు చూడడం కష్టమవుతుంది. లక్షల కోట్ల అకౌంట్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి. ఇన్ని దాటించుకుంటా పోవాలంటే మామూలు మాట. జర ఆలోచన చేయాలి. చాలా గొప్పతనం. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సీఎం గారు ఒకనొక సందర్భంలో ఆయన చెప్పిన పంటలే వేసుకోవాలి, పండించాలి అని చెప్పి ఒక మాట వచ్చింది. మాట ఎందుకన్నాడు? మీరు లాభం పొందండి, నా సోదరులు, నా సోదరులు, మీరు ఎంతవరకు కష్టపడతారు, ఇంకా ఈ పంట వేస్తే ఈ పైసలు ఎక్కువ వస్తాయి, పత్తి పంట వేస్తే పైసలు ఎక్కువ వస్తాయి. మంచిగా చెప్తున్నాడు సార్. పత్తిలో కూడా ఎంతో రకాల డబ్బులు వస్తాయంట ఆ పత్తి వేస్తే. సో అందరూ పత్తి వైపు వేస్తే మరి వరికి తగ్గిద్దాం. పత్తి కొంటేయండి, వరి కొంటేయండి, ఇది కొంటేయండి అని చెప్తున్నాడు సార్. అట్లా అంటున్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. అదే దానికి అర్థాన్ని తప్పులు చేసుకొని వింటుంటాన్ని తప్పులే అనిపిస్తుంది. కొద్దిగా మంచి బుద్ధి పెట్టుకొని మంచిగా చూస్తే బంగారం అనిపిస్తుంది. పత్తిలో కూడా ఏదో రకాలమైన మంచి లాభాలు వచ్చే పత్తి ఉంది అంటాడు సార్. ఆ పత్తి అయింది అధిక లాభాలు వస్తాయి, మీకు ముందుకు బాగుపడతారు ఇవి అని చెప్తారు. అలా కొంచెం లేక ఇప్పుడు ఎట్లయితే వ్యవసాయం చేసేందుకు లైట్ ఎట్లు ఇచ్చిండో, నీళ్ళు ఎట్లు ఇక్కడ తెప్పించి ఇచ్చిండో, ఇది కూడా అట్లే చెప్తున్నారు. అది వింటే వాళ్ళు కూడా వ్యవసాయాలు అంటారు. మేము సార్ చెప్పినా ఇట్లా అంటున్నాం. ఎవరంటే నేను చెప్తానని వినేది కూడా కొద్దిగా ఆలోచన చేయాలి.
ఆ మాటను మనం మంచిగా ఆలోచింది. వక్ర భాషను అయితే మంచి మాట కూడా వక్ర భాషను అయితే అట్లే కనిపిస్తుంది. ఓసారి మాకే ఇష్టం అనిపింది చూడాలని, టీవీ చూడాలి. ఎందుకంటే ఏం మాట్లాడతారా మీరు చూస్తారా కళ్ళతో? గంటలు కొద్దిగా కాంటాక్ట్స్ లో కూర్చొని అందరితో మాట్లాడుతుంటాడంటే ఏంటది? ప్రతి సబ్జెక్ట్ మాట్లాడుతుంటాడు. మేము కూడా చూస్తుంటాం కదా అప్పుడప్పుడు సార్ మీటింగ్ అంటే జర చూస్తానే వర్డ్స్ అవి ఎట్లా మాట్లాడుతుంటాడు అన్ని డిసిప్లిన్ గా, ఎంత సిన్సియారిటీగా. మన అందరి మధ్యలో అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు. అమ్ము మరి ఆ సార్కి ఎవరైనా ఎవరైతే ఎవరో చూసుకుంటారు అంతా. ఏమో జోకింగ్ ఏం ప్రజల మీదనే కాదు కన్నేస్తుంటారు. తప్పకుండా ఎందుకంటే డిసిప్లిన్ ఆయనే ఉన్నాడు. ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి. ఏముంది? సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీతో మన ఆంధ్రప్రదేశ్ తో మనకి ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి? మంచి సంబంధాలు లేవండి. మంచి సంబంధాలు ఎందుకు లేవు? ఆయన ఎవరండి? ఒక తల్లికి లేదు. ఏముంది? పెంచుకున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఒక్క పొట్టు మాకు వద్దు అన్నాడు. ఆయన ఎవరని? తెలంగాణ కాదా? ఇవాళ తెలంగాణ లాగానే అయిపోయినట్ట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్గా ఇద్దరు అలాగే తిందామన్నారు తప్ప ఒక్కింటి కుటుంబం అలాగైతే ఏముంది? ఎక్కడున్నా మంచిగా ఉండాలంటారు కదా. మరి వాళ్ళైనా మనమైనా ఒకటే కదా అన్నదానం. మాటలే వద్దండి. మంచిగా సార్ చెప్తే ఆయన ఇంటాడు, ఆయన చెప్తే సార్ ఇంటాడు. సారే ఒకసారి అన్నాడు, నీళ్లు బేస్ట్ గా సముద్రంలో కలుస్తున్నాయి, అది కలవకుండా మనం వాడుకునే ప్రయత్నం చేయాలి ముందుకు అన్నాడు. మర్చిపోయారు వీళ్ళందరూ. లైట్ కూడా విద్యుత్ శక్తి భారతదేశంలో మొత్తం మూతలేదు సగమే అవుతుంది. ఇంత వచ్చిన విద్యుత్ శక్తి కూడా అన్నారు. అది గమనించాలి. ఏదో మాట్లాడదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు అడిగిందే పొత్తిరెడ్డి విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పాపం చెప్తారు అంటే తప్పేది నాని ఆశీర్వాదం. వాళ్ళు ఏమన్నా సార్కు గులాంపుల ఆశీర్వాదం నా దృష్టిలో అంతే. ఇంత అన్నదమ్ములు సోదరు లేక ఇంతమంది పితామహులు మాటలు కాదని బుద్ధి నోట్లు లేచి 91%. ఎవరు చేసేది? ఆయన ఎందుకు చేసేది? అన్నలు ఎవరన్నా ఆయనతోనే అందరు. మరి ఎడ్యుకేషన్ చేస్తారు సార్ చేసిందా లేదా? లైట్ నీళ్లు ఇవన్నీ ఎన్ని గుడ్డెత్తి పోషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని కమిషన్ అంట? ఏ కమిషన్? మాట్లాడితే విలువ పెట్టుకోండి సార్, దండం పెడతా దేవుని అన్నట్టే అని అంటే అట్లా అనొద్దు. అందరు ముఖ్యమంత్రి ఆయన, నేను అనొద్దు. ఆయన నేనే కాదు, ఎవరు అనొద్దు. ముఖ్యమంత్రి ఆయన, ఎవరు రైట్స్ లేవు. ప్రధానమంత్రి అంటే ఎవరు రైట్స్ లేవు. అరే కొంచెం గమనించాలి. ఎట్లా వస్తే నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? మంచి పద్ధతి రాదేది. అది పాపం దొరుకుతుంది. కమిషన్ ఏం కమిషన్? ఏం కమిషనా? ఇప్పుడు మా కవితక్కున్నది అది సైలెంట్ లేదా? అది అలా ప్రపంచంలో గౌరీదేవిని తీసుకొచ్చింది ఆయన పెద్ద మనిషి. మరి ఏం మాట్లాడుతారో నాకు అర్థం కాదు. మా పితామహుడు తలుచుకుంటే ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చి ఏం చేయలేదు. ఏం డిసిప్లిన్ అంటాడు ఆయన. మరి తెలుస్తలేదా? చూస్తలేదా? హరిశ్రామ కూడా కుదిరి అక్కడైతే అప్పుడు అట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అట్లా మాట్లాడాలి? ప్రజలు హాయిగా ఉన్నారా లేదా? ప్రజలు హాయిగా ఉంటే మీకేం బాధ? ప్రజలు సంతోషపడితే మీకేం బాధ? అంటే ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు బాధపడుతుంటే మీరు సంతోషపడతారు, వాళ్ళ సేవ చేస్తున్నారు. వాడు ఇంత కడుపులో తిని హాయిగా ఇంత నిద్రపోతుంటే అంతకంటే మనం ఆనందపడేది పాపం. ప్రజలందరూ సంతోషపడితే ఏం కావాలి? వాళ్ళు ఎంతమంది సోదరులు బాధపడుతుంటే వాళ్ళకు ప్యాకెట్లు అందించి భోజనం పెట్టించి అది ఎంత పుణ్యం, ఎంత ధర్మం. అది ఎంత ధర్మం, అది గమనించాలి మనం అందరం. అది ఉంది మన సోదరులల్లా సోదరులల్లా. తోడు బాధపడుతుందంటే తాను ఉపాసమైనా కొంత వాళ్ళకు అందించే శక్తి వచ్చింది. అదే మనం ఇవాళ శ్రీరామ రక్ష. నేను ఒకటే అంట, ఇవాళ 135 కోట్ల ప్రజానికంలా దగ్గర ఏం కాదు ఏంది కరోనా. ప్రతి ప్రపంచంలో అగ్రగణ్యం భారతదేశం నా దృష్టిలో లేదంటాం.
తెలంగాణ ప్రపంచంలో తెలంగాణలో అట్లేదు ఏముంది తెలంగాణలో ఇక వచ్చిన చుట్టాలు కాదంటారా ఆనాడు అంటించుకొని వస్తున్నారు ఆ అంటించుకొని సైలెంట్ వచ్చుకుంటా ఊళ్ళకి అంటిస్తారు అదే అప్పటికైనా క్లియర్ అయిపోయినాయి ఎక్కడైనా వెళ్ళము ఆ మాట మినిస్టర్ గారు కూడా బాగా కష్టపడుతున్నాడు ఇటు రాయన్నారు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుండ్రు సో మనం సార్ అడ్మినిస్ట్రేషన్ అండి ముఖ్యమంత్రి పితామహ గారు అడ్మినిస్ట్రేషన్ ఆయన పాదం నేను మళ్ళీసారి అంటారా 43 degrees లా ఒక్కరే పోయి మొత్తం తిరిగి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను మళ్ళీ అనొద్దారు మాట మళ్ళీ అప్పుడు ఏముండే కొబ్బరికాయ తర్వాత అమ్మ పోయి కొట్టొచ్చింది ఇద్దరు ఇది ఫ్యాక్ట్ నేను మాట్లాడేది అప్పుడు కూడా అంతకున్నారు అంతకుముందు అదే ఇద్దరే వేరు వాళ్ళు అక్కడ కూర్చున్నారు కూడా నేను చూసాం ఆయన ఇద్దరే ఫొటోస్ 43 degree కాకుండా మళ్ళా తర్వాత కొబ్బరికాయ కొట్టించాక విపరీతమైన గంగమ్మ ఇవాళ అదే గంగమ్మ రాకపోతే ఏముంది అందరూ ఇవాళ పంట రాకపోతే ఏమో అదే లెక్క ఇంత పంట వస్తే దానికి బాధలే ఇది చెప్తే అది బాధలే ఒక్కర భాష అనేది బంద్ చేయాలి అది దేవుడు కూడా మెచ్చడు ఇప్పుడు నా నోరులో నేను మస్తు మాట్లాడదంట నాకెక్కడో పాపం జరుగుతుంది కాబట్టి జర ధర్మంతో మాట్లాడాలంట అది మా పితామహం దేవుంది నా దృష్టిలో నమ్మేసారి నేనంట వీళ్ళు ఎంతో మంది ప్రాణాలు రక్షించారు చాలా గొప్ప మనుషులు అంటారు మోడీ సార్ పైన మా పితామహుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్ కేంద్రం ప్రకటించిన సహాయంపై మన కేసీఆర్ గారు పెదవి విడిచారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ నేను ఇలా రాను సార్ నాకు నాలెడ్జ్ లేదా దాని గురించి ఎక్కువగా మాట్లాడతారు ఎందుకంటే ఆయన అన్ని తెలిసే మాట్లాడతారు కాబట్టి మరి నేనేమంటా పెద్ద మనిషి ఏ లెక్కతో మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడలే అక్కడ మాట్లాడు కేంద్రం నుంచి మన రాష్ట్రానికి అందాల్సిన నిధులు సరిగ్గా అందుతాయంటున్నారా అందుతున్నాయి ఎందుకంటే అందకపోతే ఒప్పుకుంటారా ఇప్పుడు కుటుంబంలో ఓడుకోవడం అనుకోమా మళ్ళా మాట్లాడుకోమా అంటే ఇది కూడా ఓసారి అన్నా ఓసారి వాళ్ళు ఉన్న సెంట్రల్ మినిస్టర్ అందరూ ఇప్పుడు ఇక్కడే లేదారా పగోళ్ళమా మేము అనుకోవాలి మన దగ్గర రావాలి సహాయం చేయాలి సరే మాట విరిపోయిందండి ఇది కామన్ లైఫ్ ఓడుకోవాలి అనుకోవా మళ్ళీ మాట్లాడుకోవా ఇప్పుడు లాయర్స్లు వాదనలా ఓవర్ సబ్జెక్ట్ వస్తే ఓవర్ కేసు వస్తే విపరీతంగా అనుకుంటారా మళ్ళీ ఇద్దరు బయటకు వెళ్ళి టీ తాగుతారు అపోజా ఇది ప్రజల కోసం చేస్తున్నారు వాళ్ళు కూడా అలా భేదాలు ఎందుకు సో పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సందేశం సలహాలు నేను ఇచ్చే ఎంత అండి ఆ పితామహుడు హాయిగా ఉండాలి చల్లగా ఉండాలి ప్రధానమంత్రి కూడా చల్లగా ఉండాలి భారతదేశం బాగుపడాలి అంటే మీరు సీనియర్ నాయకులు కొంచెం అయ్యా ఇక నేను చెప్పేది ఏముంటుంది అందరూ అంటుంటారు నన్ను మా పితామహుడు ఇవ్వాల నేనేం చేయాలి నన్ను అంత లేకపోతే నేను ఇంకోసారి చెప్తున్నా నేను మంత్రి అయి ఉంటుంటే దొరకల్లా నన్ను కాకర పట్టనందుకు అంతా దేవుడు కూడా అయినా వాళ్ళు రాను ఇల్లు రాను ఇదే చేయాలి అదే చేయాలి వాటికి మంచి పొజిషన్ దేవుడు ఇచ్చిన తన మంచిగా ఉంది నాకేం బాధ లేదు ఒక 10 అంటే అందరూ అంటారు మస్తు పార్టీలో మస్తు చేసాం సేవ అదేం లేదు అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ లేనప్పుడు ఆశున్నారు కాంగ్రెస్ మేము తెచ్చినాం ముఖ్యమంత్రి రాజశేఖర్ సార్ ఒకటే ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఏం చేయలేదు అవన్నీ ఎందుకు మాట్లాడాలి కానీ అవన్నీ చెప్పదలుచుకోలేదు సో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కాలర్స్ కూడా మీరు ఉండేవారు అందరూ ప్రభుత్వం ఎలాంటి బాధ్యత ఇచ్చినా కానీ మీరు స్వీకరించడానికి స్వీకరించండి అదొక సవాల్ నేను వచ్చిందా ఆయన చూసి పితామహుడు పనిచేసి వచ్చినా సడన్ గా ఎయిర్పోర్ట్ చెప్పడం ఒక్కనే దింకినా ఏమవుతుంది అప్పుడు నేటి విద్యాసాగర్ ఉండే జగదీశ్వర్ రెడ్డి పీరియడ్ లో జరిగాను హరిచరావు కూడా వచ్చినాడు సింపుల్ ఏముందండి ప్రజలకు సేవ చేసేది నేర్చుకోవాలి పార్టీ వైజ్ గా ఇప్పుడు ఆయన పితామహుడు చేసేదానికి ఆనందపడాలి ఎవరి కోసం చేస్తున్నాడు ప్రజలు మళ్ళీ ఏం పెద్ద ఆయన అనుభవిస్తున్నాడు లేదు ఒక మాట నువ్వు చెప్పు ఏం అనుభవిస్తున్నాడు ఎన్ని బాధలు పడుతుండొచ్చు ఎంతమంది విరక్తి మాటలు మాట్లాడుతుంటారు అయినా దేవుడు ఆయన ఎందుకంటే ఇంతమంది ఆశీర్వాదం గరీబ్ ఉన్నది మంచితనము ప్రాణాలు రక్షించేది ఇదంతా ఆశీర్వాదం ఆయనకుంది కాబట్టి ఈ విధంగా
ధైర్యంగా ఉన్నాడు ఆయన. ఆయన ఏంది ప్రధానమంత్రి కూడా అంతే ఉన్నాడు. ఎంత కష్టపడతాడు ఆయన కూడా. పార్టీ అని పక్కన పెడదాం, సేవలు చెప్తాను నేను చూస్తున్నా చెప్తాను. సో మనం చూసుకుంటే సార్ కార్యకర్తలకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏముంటుంది, డిసిప్లిన్ పర్సన్స్ కార్యకర్తలు కూడా. అందరూ కార్యకర్త డిసిప్లిన్ చెప్పింది చెప్తారు, ఎవరు చేయాలో వాళ్ళు ఉంటారు, ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకంటే పార్టీ కోసం చాలా కష్టపడతారు. సో అలాంటి వాటి గురించి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కార్యకర్తల కోసం? ప్రస్తుతం మంచిగా నడుస్తుంది. అందరూ బాగానే ఉన్నారు, ఎవరికైనా చేసుకుంటారు. ఉద్యోగాలు అనేది సమస్య లేకుండా పోయింది. ఎందుకంటే కనుకుంట తారక రామారావు గారు వచ్చినాక ఇండస్ట్రీస్ పెట్టి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. 1,00,000 ఇల్లు ఇప్పుడు తయారైస్తున్నారు. ఇంతకుముందు చాలా మాట్లాడింది ఉన్నారు. ఇప్పుడు జాగలు కూడా లేవు. అప్పుడు కట్టిన పీరియడ్లో జాగలు కూడా కొంత ఇయ్యాల. వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు అర్థం కాలేదు. 1,00,000 ఇల్లు చూసి రమ్మనాలి ఇవ్వాలి అంటే నేను ఆ బయటోడు కాదు, ఒక మాట ఎంత చక్కగా ఉన్నాయి నిజంగా. అప్పుడు గవర్నర్ గారు కూడా చూసి ఆనందపడ్డారు. పోతే వచ్చామన్నారే నరసింహన్ గారు. 1,00,000 ఇల్లు తయారైంది ఇస్తున్నాడు. ఏది ఆపడండి, సార్ చెప్పిందన్నీ కరెక్టే. ఒకటే ఆయన ఏమంటాడంటే ఇంట్లో ఉండండి, లాక్డౌన్ మెయింటైన్ చేయండి, ఎప్పుడన్నా అర్జెన్సీ ఉంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ గా పోతుంది. కుటుంబంలో మీరు బాగుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది అంటారు. ఇది అందరం నేర్చుకునే మాట, వినాలి. ప్రధానమంత్రి అయినా మన పితామహుడన్నా ఇది చాలా మన కోసం చెప్తాను. 100% నేను చెప్పగలను మాట. ఇదైతే నేను చెప్పగలను మాట. రాష్ట్ర అభివృద్ధిలో తెరాస పార్టీ పాత్ర ఏంటి? ఇంకేమి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకేం కావాలి? ఎక్కడ ఎక్కడ ఆకలి మంటలున్నాయి, ఎక్కడ హ్యాంగింగులున్నాయి, ఎక్కడ పశువులను వధశాల తీసుకుపోతున్నారు చెప్పాను. విపరీతమైన పంట 30 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు, 60 లక్షలు, 90 లక్షలు ఇంత పంట వచ్చిందంటే బుక్కడి పువ్వే దొరుకుతుంది కదా వ్యవసాయదారునికి. ఇంత కంటి నిండా నిద్ర రాదా, లైట్ ఉంది, ఇది ఉంది, కేవలం మేత కొడితే ఇక ఏమంటారంటే ఇంకా అది ఏం చేస్తాం, పితామహుడు చేస్తున్నాడు. ఇంకా మీకు భవిష్యత్తు ఇంకా బంగారం కావాలా బాగా అన్నట్టు ఇది పత్తి ఇవ్వడం. దాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. దానిలో ఒక్కర భాష మాట్లాడడం మా పాపం. పత్తిలా మంచి రేట్లున్నాయి. ఆ పత్తి పండిస్తే విపరీతమైన డిమాండ్ ఉందట. అందుకోసం అటువంటి చెప్పిస్తా, అది అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇంకా లాక్డౌన్ పెట్టిండు, ఇంట్లో మాకు ఏమైతుందంటే నీ ప్రాణం కోసం పెట్టిండు, నువ్వు బాగుండాలని పెట్టిండు. నువ్వు యాడ్ చేస్తావు సార్, మీరు అరే మా సార్ కఠినంగా పెట్టిండు, ఇవాళ బతికి బయటపడ్డాను పరమేశ్వరు. ఇక్కడ వేడి కానీ నడుస్తుంది. ఎక్కడికైనా ఎవరో వస్తారు, ఆ ఒక్కరుగా ఇద్దరు తగ్గిస్తే 6 మంది అదే అవుతుంది. సో చివరిగా సార్ మంత్రుల పనితీరు ఎలా ఉంటుంది? ఆయన అందరూ చూస్తుంటాడు. అమ్మాయి ఎవరు ఎక్కువ విషయాలు కొట్టబోతే ఇమ్మీడియట్ టైప్ చేస్తాడు ఆయన. తెలంగాణ పితామహుడు దేవుడు లేకున్నాడయ్యా. ఏ మంత్రి కూడా ఓవర్గా పోతే ఇమ్మడే కంట్రోల్లో పెడతాడు. చూస్తుంటే అందరినీ ఆ ప్రకారం ఏదో చేయబోతుంటారు ఇద్దరు మంత్రులు. కానీ చాలా స్ట్రిక్ట్గా అట్లుంటాడు. అలా ఉంటేనే ఆయన అట్లుంటాడు. సింపుల్ చూడమా మనం ఇంత సింపుల్ గా అవుతుంటాడు. క్యాంప్ ఆఫీస్ లో కూడా ఎట్లా సింపుల్ గా ఒక్కడే మామూలుగా అందరు లేక కూర్చోరు, అందరు లేక ఇది చూస్తూనే ఉంటా. నేను కూడా ఎంత ఎండబడతా ఆయన చూస్తుంటే. మరి అదే అందరు నేర్చుకుంటున్నారు, నేర్చుకోవాలి కూడా. ఏముంది శాస్త్రమా, సేవ చేయాలంటాడు. పబ్లిక్ ప్రజల మనస్సును గుంజాలి, ప్రజలకు సేవ చేయాలంటాడు. అందుకోసం ఇంతమంది సోదరులు తెలివితో వేసారు. ఎడ్యుకేషన్ ఓట్లు మెజారిటీగా తెలివి. సార్కి వేస్తేనే మన ఫ్యూచర్, సార్కి వేస్తే మన చాలా న్యాయం ఉంటుంది. మన తెలంగాణ సోదరుమణులు, ఆంధ్ర సోదరుమణులు చాలా న్యాయం జరుగుతుంది. ఆ మాట ఒప్పుకోవాలి. సో చాలా థ్యాంక్స్ సార్, మీ విలువైన సమయంలో మాకంటూ ప్రభుత్వం గురించి, పరిపాలన గురించి సమాచారాన్ని అందించినందుకు. సో మరొక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నంత వరకు నమస్కారం.